హలో అండి, నేను మీ డాక్టర్ కే సంయుక్త, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ యూరో గైనకాలజిస్ట్. సో ఇవాళ మనం బెడ్ వెట్టింగ్, నాక్టర్నల్ ఎన్యూరిసిస్ అంటారు, దాని గురించి మాట్లాడుకున్నాం. నార్మల్లీ చిన్నపిల్లలు రాత్రిపూట బెడ్లో వెళ్ళిపోవడం అన్నది సాధారణంగా మనం చూస్తూ ఉంటాము. చిన్నపిల్లలు రాత్రిపూట ఎక్కువసార్లు యూరిన్కి వెళ్ళడము, యూరిన్ ఆపుకోలేకపోవడము చాలా కామన్గా చూస్తాం అన్నమాట. ఆల్మోస్ట్ ఈ ప్రక్రియ 3-4 ఇయర్స్ ఏజ్కి తగ్గిపోతూ ఉంటుంది. కొంతమందికి 5 ఇయర్స్ 6 ఇయర్స్ ఏజ్ వరకు కూడా ఉంటుంది. 6 ఇయర్స్ ఏజ్ కూడా తగ్గలేదు అంటే అప్పుడు దాన్ని కాజ్ కనుక్కొని ట్రీట్ చేయడానికి ట్రై చేస్తాం అన్నమాట. సో దీన్ని రాత్రిపూట 2-3 సార్లు లేవడము, లేకపోతే అసలు రాత్రిపూట లేవకపోవడము, బెడ్లో వాష్రూమ్కి అది పాస్ పోసేయడము లాంటి దాన్ని నాక్టర్నల్ ఎన్యూరిసిస్ అని బెడ్ వెట్టింగ్ అని అంటారండి. ఇది జనరలీ ఎందుకు వస్తుంది అంటే, ఒకటి నార్మల్గా రాత్రిపూట ఒకసారి పడుకుంటే పొద్దున్న లేసేదాకా యూరిన్ని ఆ బ్లాడర్ హోల్డ్ చేసుకోగలగాలి. సో దాన్ని బ్లాడర్ కెపాసిటీ అంటారన్నమాట. సో నార్మల్లీ ఈ పిల్లల్లో కొంచెం ఆ బ్లాడర్ కెపాసిటీ తక్కువ ఉండడం వల్ల తెలియకుండా యూరిన్ బెడ్లో పోసేయడం లాంటివి జరగచ్చు. ఇంకో రీజన్ ఏమి ఉండొచ్చు అంటే, ఈ పిల్లలు బాగా డీప్ స్లీపర్స్ ఉంటారు. అంటే ఏంటంటే వాళ్ళు మత్తు నిద్రలో పడుకుంటారు. సో ఆ మత్తు నిద్రలో పడుకున్నప్పుడు బ్లాడర్ ఫుల్ అయిపోయినా కూడా వాళ్ళకి తెలియక బెడ్ వెట్టింగ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఇంకోటి ఏంటి అంటే, కొంచెం ఆ బ్లాడర్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది. అంటే నార్మల్గా ఏంటంటే బ్లాడర్ ఒకసారి పడుకున్న తర్వాత యూరిన్ హోల్డ్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన తర్వాతే యూరిన్కి వెళ్ళాలి. కానీ వీళ్ళకి ఏంటంటే ఆ బ్లాడర్ కొంచెం ఓవర్ యాక్టివ్ ఉండడం, లేకపోతే హైపర్ సెన్సిటివ్ ఉండడం వల్ల యూరిన్ బెడ్లో పోసేసే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇటువంటి పిల్లలకి ఏం చేస్తామంటే, ఒకసారి బేసిక్ టెస్ట్ చేస్తామంట. ఒక అల్ట్రాసౌండ్ టెస్ట్ కానీ, లేకపోతే ఒక యూరిన్ టెస్ట్, ఏమైనా లోపల ఇన్కరెంట్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా లేదా అవన్నీ చెక్ చేసుకుంటాం. తర్వాత నార్మల్లీ ఈ బెడ్ వెట్టింగ్కి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుందండి. ఒకటి ఏంటంటే బిహేవియరల్ థెరపీ. అంటే ఏంటంటే చిల్డ్రన్కి బ్లాడర్ ట్రైనింగ్ ఇస్తారన్నమాట. బ్లాడర్ ట్రైనింగ్ అంటే రాత్రిపూట లేవకుండా ఉండడానికి, లేకపోతే ఏమైనా బెడ్ అలారం థెరపీ అంటారు. అంటే ఏంటంటే ఈ వాళ్ళు వేసుకునే అండర్వేర్స్లో అలా సెన్సర్స్ లాంటివి పెట్టి అది తడిసినప్పుడు అలారం మోగి వెళ్ళడము, లేకపోతే అలారం పెట్టుకొని లేచి వెళ్ళడము, ఇది ఒక థెరపీ. సో ఒకటి బిహేవియరల్ థెరపీ ఒకటి ఉంటుంది, అంటే బ్లాడర్ ట్రైనింగ్, ఇంకోటి అలారం థెరపీ. కానీ వీటితో ప్రాబ్లం ఏంటంటే చాలా టైం పడుతుంది అండ్ కొన్నిసార్లు రికరెన్స్, అంటే మళ్ళీ ఇది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అలాంటి పిల్లల్లో ఏం చేస్తారు అంటే మెడికల్ మేనేజ్మెంట్ అంటారు. అంటే ఏంటంటే మెడికేషన్స్ ఉన్నాయి. సో ఈ బెడ్ వెట్టింగ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి డిఫరెంట్ టైప్ ఆఫ్ మెడికేషన్స్ ఉంటాయండి. మోస్ట్ కామన్గా మనం వాడేది డెస్మోప్రెసిన్ అని ఉంటుంది అనమాట. సో దాన్ని జనరలీ ఏజ్ ప్రకారం డోస్ని క్యాలిక్యులేట్ చేసి పిల్లలకి రాత్రిపూట అది ఇవ్వడం, దాంతోపాటు బిహేవియరల్ థెరపీని కూడా యాడ్ చేస్తాము. కొంతమందికి ఈ మందులతో అంత రెస్పాన్స్ లేని వాళ్ళకి యాంటీకోలినర్జిక్స్, ట్రైసైక్లిక్ యాంటీ డిప్రెసెంట్స్ అని డిఫరెంట్ మెడికేషన్స్ని జనరలీ యూస్ చేస్తారు. సో పేరెంట్స్కి అందరికీ చెప్పేది ఏంటంటే, ఈ బెడ్ వెట్టింగ్ ప్రాబ్లం అన్నది పెద్ద లైఫ్ లాంగ్ ప్రాబ్లం, కానీ అలార్మింగ్ ప్రాబ్లం ఏం కాదు. దీన్ని కరెక్ట్ టైంలో ఐడెంటిఫై చేసి ట్రీట్ చేస్తే దీన్ని ఈజీగా ట్రీట్ చేసి క్యూర్ చేయొచ్చు. థ్యాంక్ యూ.